వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పాదు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాదు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పేదలకు సహాయం అందించడమేనని తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ మండల స్థాయి సమావేశాలు పూర్తి చేసి ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత పథకాలను కొనసాగిస్తూ కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పెంపు, రుణమాఫీ, రేషన్ కార్డుల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. మహిళా సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, కొత్త పాఠశాలల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుతో పాటు కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీని తర్వాత అదేవిధంగా వేములవాడ గర్ల్స్ పాఠశాల ప్రధానమంత్రిగా ప్రభుత్వాలు స్వీకరించిన తర్వాత ఈ దేశం ఉన్నటువంటి పేదల కోసం అనేక చక్కటి పథకాలను అమలు చేసిన క్రమంలో గరీబీ అడ్డవాళ్ళ నినాదం కానీ, గూడు గుడ్డ నినాదం కానీ, బ్యాంకులను జాతీయకరణ చేయడం కానీ, పేదలందరికీ కూడా రాజ్యపాలన రద్దు చేసి ఓటు భూములు పంపిణీ చేసి ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇల్లించేటువంటి కార్యక్రమం. అలాంటి ఇందిరాగాంధీ గారు 1984లో తీవ్రాల గుళ్ళకు బలై మరణించిన 42 సంవత్సరాల తర్వాత కూడా ఇందిరమ్మ పేరిట ఇందిరమ్మ సంక్షేమ కార్యక్రమం అందించే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. అధికారులకు వచ్చిన అనేక మంది మహిళా తల్లులు ఉన్నారు. ఈరోజు ఆధార్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఇంచుమించి రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు మహిళా తల్లుల ఆదాయ విధంగా 3 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగినాయి ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో. అంతేకాదు పేదలందరికీ కూడా ఆనాడు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పని ఇప్పటికీ కొనసాగుతున్న క్రమంలో ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్లు కాల్చుకునే వారందరికీ కూడా ఉచితంగా మనం కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఈ 2 సంవత్సరాల 3 మాసాల నుంచి ఈరోజు పేదలందరికీ కూడా కరెంటు బిల్లు కట్టకుండా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలవుతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది. 2 సంవత్సరాల 3 మాసాల క్రితం మీరు వరుసగా 3 నెలలకి కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి కరెంట్ కట్ చేసిపోయినా లేదా? ఈరోజు 2 సంవత్సరాల 3 నెలలు అవుతున్నా మీరు కరెంటు బిల్లు కట్టకుండా కరెంట్ వస్తుందంటే ఈ ప్రభుత్వం ద్వారా పని జరుగుతుంది, చేతి లభిస్తుందా లేదా, మనం ప్రజలకు చైతన్యవంతులు చేసే సందర్భంలో చెప్పేటువంటి కార్యక్రమం. 2 లక్షల్లో రుణమాఫీ చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం 25,25,000 కుటుంబాలకు 20,600 పైసలు కోట్లను ఈరోజు ఒకే టోకెన్లో రుణమాఫీ చేయించి కొత్తగా రుణాలు పొందేటువంటి కార్యక్రమం చేసినాం. ఈరోజు రేషన్ కార్డులు అందరికీ కూడా పేదవారికి అందించడం ఏర్పాటు చేసి ఆ పేదవాళ్ళందరూ కూడా సంపన్నులు తినేటువంటి సన్న బియ్యాన్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ మొదలుపెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో 86% మంది ప్రజలకు సన్న బియ్యం అందుతుంది. సంవత్సరానికి 14,600 కోట్లు ఈరోజు సన్న బియ్యం పంపిణీ మీద పెట్టినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ విధంగా అనేక చక్కటి కార్యక్రమాలు అమలవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది మహిళా తల్లులు ఉన్నారు, మహిళా గ్రూప్ సంబంధించిన నాయకురాలు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా ఫ్రీ నిధి ద్వారా 57,000 కోట్లు ఈరోజు మహిళా తల్లులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు మంత్రివాడు సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఇందిరమ్మ చీరలు కూడా ఈ జిల్లాలోని 60,000 పైసలకు మనం ఇచ్చుకున్న సందర్భంలో మహిళల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం
రైతు అభివృద్ధి కోసం చేసే కార్యక్రమం. అంతేకాదు పేదవారు ఉన్నత చదువుకునేటువంటి విద్య కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకొని అనేకమైనటువంటి విద్యా ప్రమాణం పెంపొందించే విధంగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ స్థాయి విద్యాలయాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండాలని చెప్పని, ప్రభుత్వ కళాశాలలు ఉండాలని మీరు వారు చేస్తున్న ప్రయత్నం మీరు అందరూ కూడా చూస్తున్నారు. పేదలు చదువుకునేటువంటి పాఠశాల ఎక్కువగా గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాంటి గురుకులాలు చదువుకున్నటువంటి పిల్లలకు ఈరోజు పౌష్టికాహారాన్ని, పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని కౌమార దశలో ఎదుగుతున్నటువంటి బాల బాలికలకు చక్కటి భోజనం అందించాలని చెప్పని ఈరోజు 40% డైట్ ఛార్జీలు పెంచి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఒక నెలలో 4 వారాలు ఉంటే మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి, మధ్యాహ్నం భోజనం ఏం పెట్టాలి, సాయంత్రం స్నాక్స్ ఏమి ఇవ్వాలి, రాత్రి డిన్నర్ ఏందని ఈరోజు ఒక నెల రోజుల డైట్ చార్ట్ కూడా ప్రతి హాస్టల్లో ముందే పెట్టి ఈరోజు తమ సొంత పిల్లల్లాగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ విధంగా అయితే ఈరోజు పెరిగేటువంటి క్రమంలో ఇచ్చేటువంటి ఆహారం ఈరోజు గురుకులాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు గురుకులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి నియోజకవర్గానికి 20 నుంచి 25 ఎకరాల స్థలంలో 200 కోట్ల రూపాయలు అంతర్జాతీయ ప్రమాణంతో కూడినటువంటి కార్పొరేట్ స్థాయి ప్రమాణంతో కూడుకున్నటువంటి భవన నిర్మాణం చేసి సుమారు 2500 మంది పిల్లలు చదువుకునేటువంటి ఏర్పాటు చేసే క్రమంలో మన వేములవాడకు ఒకటి మంజూరు వచ్చింది 200 కోట్లకు సంబంధించి 25 ఎకరాలలో. ఈరోజు విద్యకు సంబంధించి పార్టీ